ఒక్కసారి ఆలోచించండి. మన గతం పోతే ఈ రాయి కేవలం రాయి కాదు, ఒక్క జీవితం. మన సంస్కృతి కూలిపోతే మనమే కూలిపోతాం. మన పూర్వీకులు కట్టిన చరిత్ర మన చేతుల్లోనే కూలిపోతుంది. ఇవాళ మనం చూసే ఈ కట్టడాలు రేపు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మన సంస్కృతి నశిస్తే మన గుర్తింపే మిగలదు. వాళ్ళు మన కోసం నిర్మించారు. మనం వాటిని కాపాడలేమా? ప్రతి రాయి ఒక కథ చెప్తుంది. మనం వినడానికి సిద్ధమా? ఇది కేవలం పాత కట్టడం కాదు, మన హృదయంలో ఉన్న చరిత్ర. మన వారసత్వం కాపాడడం బాధ్యత కాదు, ఒక కర్తవ్యం. మనమే కాపాడకపోతే మన చరిత్ర మనల్ని క్షమించదు. ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తే రేపు మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు. మన గతాన్ని కాపాడితేనే మన భవిష్యత్ బలంగా ఉంటుంది. నేడు హెరిటేజ్ డే, వరల్డ్ హెరిటేజ్ డే. మరి మన యొక్క వారసత్వాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన అద్భుత కట్టడాలు చూడండి. తాజ్‌మహల్ మనకు తెలుసు. ఈ అద్భుత కట్టడాలని మనకు మన వారు వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. వాటిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా మన వారు ఎంత గొప్ప పనులు చేశారా అనిపిస్తుంది. ఆ రాళ్ళలో ఎంతో నైపుణ్యత దాగి ఉంది. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న తాజ్‌మహల్ ప్రేమకు ప్రతీక. అజంతా కేవ్స్ కళాత్మక అద్భుతం. హంపి పురాతన వైభవానికి గుర్తు. ఇవి మనకు గర్వకారణం. కానీ ఇవి మన రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయి. చూడండి, హంపి ఎంత కళాత్మక కట్టడమో ఎలా ఉంది. ఈ కట్టడాన్ని చూసినప్పుడు హృదయం ఎలా పరవశించిపోతుంది. మరి అజంతా కేవ్స్ చూడండి, ఎంత చక్కని బొమ్మలు. ఆ బౌద్ధుని యొక్క బుద్ధ విగ్రహాలు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? కాలుష్యం, నిర్లక్ష్యం, అజ్ఞానం, ఈ కారణాల వల్ల ఎన్నో హెరిటేజ్ సైట్స్ నాశనం అవుతున్నాయి. చాలామంది వాటి మీద పేర్లు రాస్తారు, చెత్త వేస్తారు. ఇది మన చరిత్రను మనమే చెరిపేస్తున్నట్లే. మనకు తెలుసు చెరిపేస్తున్నామని, కానీ ఎందుకు అలా చేస్తున్నాం? మనం ఏం చేయాలి? ఆ ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి, కట్టడాలను గౌరవించాలి, ఇతరులకు అవగాహన కల్పించాలి. చిన్న మార్పు కూడా పెద్ద ఫలితం ఇస్తుంది. మరి మన పిల్లలకి ఇది చెప్పాలి. ఒక చిన్న బాలుడు తన తండ్రితో కలిసి ఒక పాత కోటను చూసేందుకు వెళ్ళాడు. అతను గోడపై ఎవరో పేరు రాసినది చూసి అడిగాడు, నాన్న, ఇది ఎవరు రాశారు? తండ్రి చెప్పాడు. తన పేరు నిలిపేందుకు, కానీ చరిత్రను చెరిపేశాడు. ఆ బాలుడు నిశ్శబ్దంగా అన్నాడు, నేను నా పేరు కాదు నాన్న, మన చరిత్రను రాస్తాను. మన హెరిటేజ్ మనకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా చెందింది. మన చరిత్రను కాపాడితేనే మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఈ వరల్డ్ హెరిటేజ్ డే మనమంతా ఒక చిన్న మార్పు తీసుకురావాలి. మన సంపద మనం కాపాడుకోవాలి. ఈ రోజు నుంచే మనము ఆ ప్రయత్నం మొదలుపెట్టాలి. ధన్యవాదాలు.